పిల్లల్లో ఎటువంటి గుండె జబ్బులు వస్తాయి అని తెలుసుకుందాము. పిల్లల్లో గుండె జబ్బులు రెండు రకాలు. ఒకటి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఏంటి అంటే ఇది మనకి గుండె ఈ ఆకారంలో ఉంటుంది. చెడు రక్తం అంతా మనకి కుడివైపు ఈ ఫస్ట్ రైట్ ఏట్రియం అంటాము, రైట్ వెంట్రుకలు అంటాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఊపిరితిత్తుల వెజల్ కి వెళ్తుంది. మంచి రక్తం అంతా ఊపిరితిత్తుల నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చి శరీరానికి వెళ్ళాలి. ఈ కలర్ ఎరుపు రంగు అన్నది మంచి రక్తము. సో ఇప్పుడు ఏమవుతుందంటే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్లో మెయిన్ గా రంధ్రాలు ఉంటాయి. అవి రంధ్రాలు పైన గదుల్లో అయినా అవ్వచ్చు, కింద కూడా అవ్వచ్చు. ఈ కింద ఉంటే రంధ్రాన్ని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. దీని వల్ల పిల్లలు గ్రోత్ ఉండదు, ఆయాస పడుతూ ఉంటారు, మాటి మాటికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక రకం ఏంటి అంటే బ్లాక్స్ ఉండడం. అంటే ఈ ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో ఊపిరితిత్తులకు వెళ్లేది, శరీరంకి మంచి రక్తాన్ని ఇచ్చేది, ఈ బ్లాక్స్ ఉంటాయి. అప్పుడు కూడా వాళ్ళకి గుండె పంప్ చేయలేదు. బ్లాక్ ఉండడం వల్ల రక్తం వెళ్ళక ఆయాస పడుతూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి ఈ ఎరుపు రంగు రక్తనాళం అన్నది అయోటా అంటాము. దీనిలో కూడా బ్లాక్ ఉంటుంది. దీని కోఆక్టేషన్ ఆఫ్ అయోటా అంటారు. దీంట్లో కూడా ఏంటంటే రక్త సరఫరా కింద భాగానికి వెళ్ళక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ గుండె అన్నది మజిల్ వల్ల ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఇలా ఉండాల్సిన గుండె వాపు వస్తుంది. గుండెకి వాపు వచ్చింది అంటాము. దాని వల్ల హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గిపోయి ఆయాసం రావటము, అడ్మిషన్స్ అవ్వటము ఉంటూ ఉంటాయి. తర్వాత ఈ గుండెలో కూడా హార్ట్ రేట్, ఇది మనం చెప్పుకునేది గుండె అన్నది ఒక ఇల్లు లాగా. దీనికి కరెంట్ కావాలి. అలాగే కరెంట్ అన్నది మనకి వేరే నుంచి వస్తూ ఉంటుంది. ఆ కరెంట్ హెచ్చు తగ్గులు అవ్వటంలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఎరిథ్మియాస్ అంటారు. సో గుండె ప్రాబ్లమ్స్ అన్నవి పుట్టుకతో వచ్చేవి రంధ్రాలు, రక్తనాళాల్లో బ్లాక్స్, లేకపోతే గుండె ఫామ్ అవ్వదు. ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చిన్నగా అయిపోతూ ఉంటుంది. లేకపోతే ఎరిథ్మియాస్ అంటాము. ఇవి కాకుండా మనకి ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల హార్ట్ కి వాపు రావటము ఆర్ హార్ట్ నాళాల్లో లీక్ రావటము జరుగుతూ ఉంటుంది. దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇవన్నీ పిల్లల్లో కామన్ గా వచ్చే గుండె ప్రాబ్లమ్స్.